హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ క్లాస్. సో ఈరోజు మనం 2 మార్క్స్ క్వశ్చన్ లాస్ ఆఫ్ మోషన్ అనే లెసన్లో నుంచి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ 4 మార్క్స్ క్వశ్చన్కి కంప్లీట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటివి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేసాము. కానీ ఈరోజు మనకి 2 మార్క్స్ కూడా ఈ లాస్ ఆఫ్ మోషన్ అనే లెసన్లో నుంచి వస్తుంది. మనకు ఓవరాల్గా లాస్ ఆఫ్ మోషన్ అనే లెసన్లో నుంచి 6 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఆ 6 మార్క్స్ వెయిటేజ్లో లాస్ ఆఫ్ మోషన్ లెసన్లో నుంచి 6 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది మనకి యాక్చువల్గా. సో ఇందులో మనకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇవి కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్సే రిపీటెడ్ అవుతుంటాయి. సో ఇప్పుడు ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ను రిపీటెడ్ అయ్యే క్వశ్చన్సే ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో 4 మార్క్స్ క్వశ్చన్కు ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. కావాలంటే ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటుంది, చూడండి. ఇది 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మనకు ఒక 8 to 9 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 8 to 9 క్వశ్చన్స్ ఆల్వేస్ రిపీటెడ్ క్వశ్చన్స్ అన్నట్టు మనం చెప్తాం. సో ఆ రిపీటెడ్ క్వశ్చన్స్ ఏంటివి అనేటివి ఈరోజు చూద్దాం, ఓకేనా? సో అందరూ నోట్ చేసుకోండి. 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ లాస్ ఆఫ్ మోషన్ లెసన్. ఈరోజు లెసన్ కంప్లీట్ అయ్యేంత వరకు చూడండి. ఈ ఇప్పుడు డిస్కస్ చేసే క్వశ్చన్స్ మనం నేర్చుకుంటే చాలు, డెఫినెట్గా మనకి క్వశ్చన్స్ అనేటివి ఇంటర్మీడియట్లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో కంపల్సరీ రిపీట్ అవుతాయి, ఓకేనా? ఆ 2 మార్క్స్ క్వశ్చన్ యాజ్ వెల్ యాజ్ ఆన్సర్స్ కూడా డిస్కస్ చేద్దాం. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సింగిల్ లైన్ ఆన్సర్సే ఉంటాయి మ్యాక్సిమం. ఆ సింగిల్ లైన్ ఆన్సర్స్ నేర్చుకుంటే చాలు మనకి డెఫినెట్గా మార్క్స్ అనేటివి, క్వశ్చన్స్ అనేటివి సరిపోతుంది, ఆన్సర్ అనేది సరిపోతుంది. స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో కంప్లీట్గా ఏదో లెంతీగా రాయాల్సిన అవసరం లేదు. సింగిల్ లైన్ ఆన్సర్స్ రాసిన 2 మార్క్స్ వేసేలా ఈరోజు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రమ్ లాస్ ఆఫ్ మోషన్ లెసన్, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్, దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆల్వేస్ రిపీటెడ్ క్వశ్చన్. మనం డిస్కస్ చేసేటివే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మళ్ళీ ఇందులో మనం వేరియేషన్ ఏముండదు. ఆ క్వశ్చన్స్ చదివితే చాలు. వీ హ్యావ్ వెరీ ఫ్యూ క్వశ్చన్స్ అబౌట్ లాస్ ఆఫ్ మోషన్ లెసన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈజ్ ఇనర్షియా? ఈ ఇనర్షియా మీద మనకు కంప్లీట్ డిస్కషన్ మనం ఆల్రెడీ చేసాం. ఇనర్షియా టాపిక్ మీద పెద్ద లెంతీగా మనకు ఎగ్జాంపుల్స్ తీసుకొని అవన్నీ తీసుకొని ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. సో అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, చూడండి. వాట్ ఈజ్ ఇనర్షియా అండ్ వాట్ ఆర్ ద మెజర్మెంట్ ఆఫ్ ఇనర్షియా? వాట్ ఆర్ ద మెజర్మెంట్స్ ఆఫ్ ఇనర్షియా? ఈ ఇనర్షియాకి మెజర్మెంట్స్ ఏంటి అని మనకు అడుగుతున్నాడు. సో ఇనర్షియా ఈజ్ నథింగ్ బట్ వీ నో, ఆల్రెడీ డెప్త్గా డిస్కస్ చేసాం. ఇక్కడ సింగిల్ లైన్ ఆన్సర్ రాయడం ఎలా అనేది చూద్దాం. సో ఇప్పుడు ఇనర్షియాకి సింగిల్ లైన్ ఆన్సర్ ఏంటంటే, ఆన్సర్ ఏంటి చూడండి. ద ఇనబిలిటీ ఆఫ్ బాడీ టు చేంజ్ their motion or rest position. Their motion and rest of their position is called inertia. సింపుల్, అంటే మనం ఫోర్స్ అప్లై చేసేంత వరకు ఆ మోషన్ యొక్క ఆబ్జెక్ట్ యొక్క మోషన్ని కానీ లేకపోతే ఆ రెస్ట్ పొజిషన్లో ఉన్న వాటిని చేంజ్ చేయలేం, ఫోర్స్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసేంత వరకు అనేది మనకు ఇనర్షియాకి డెఫినేషన్ అవుతుంది, ఓకేనా? సో ఇప్పుడు ఈ ఇనర్షియాని ఎలా మెజర్ చేస్తాం? వాట్ ఆర్ ద మెజర్మెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ నథింగ్ బట్, ఇక్కడ మెజర్మెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ మాస్ ఈజ్ ద మెజర్మెంట్ ఆఫ్ ఇనర్షియా. ఎందుకు మాస్ అనేది మెజర్మెంట్ ఆఫ్ ఇనర్షియా అవుతుందంటే, ఇనర్షియా డిపెండ్స్ ఓన్లీ క్వాంటిటీ ఆఫ్ ఆబ్జెక్ట్. సో హౌ మచ్ క్వాంటిటీ ఇట్ కంటైన్స్, దట్ మచ్ ఆఫ్ ఇనర్షియా ఇట్ గెయిన్స్. సో ఆ ఇనర్షియా ఓన్లీ మాస్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్లీ మెజర్మెంట్. వీ కెన్ ఎస్టిమేట్ ఫ్రమ్ ద మాస్ ఆఫ్ ఆబ్జెక్ట్, ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ సింగిల్ లైన్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడే వచ్చేసేయాలి మనకు. ద ఇనబిలిటీ ఆఫ్ బాడీ టు చేంజ్ దేర్ మోషన్ ఆర్ రెస్ట్ ఆఫ్ పొజిషన్ ఈజ్ కాల్డ్ inertia, right? Question చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 2 మార్క్స్ క్వశ్చన్. వై డస్ ఏ కార్ flatten tire
stops sooner then the inflattened tire of vehicle. So some way of question క్వశ్చన్ అనేది కొంచెం మనకి డిఫరెంట్ ఉండొచ్చు, కానీ మన క్వశ్చన్ అనేది సేమే, అక్కడ రాసే విధానంలో కొంచెం డిఫరెన్స్ అనిపించవచ్చు మనకు అకాడమిక్ బుక్లో. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వై డస్ కార్ ఫ్లాట్ అండ్ టైర్ స్టాప్ సూనర్ దెన్ ఇన్ఫ్లాట్ అండ్ టైర్స్ అనేది క్వశ్చన్. అంటే ఇక్కడ మనకి ఫ్లాట్ అండ్ టైర్స్ ఇన్ఫ్లాట్ అండ్ టైర్స్ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఏరియా ఎక్కువ ఉంటే ఒక టైర్కి ఏరియా ఎక్కువ ఉంటే దానికి ఫ్లాట్ అండ్ టైర్స్ అంటాం. సో ఏరియా తక్కువ ఉందంటే దాన్ని ఇన్ఫ్లాట్ అండ్ టైర్స్ అంటాం. సో దాన్ని మనం డైలీగా ఎట్లా ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే కార్ కానీ బైక్ కానీ పంక్చర్ అయింది అనుకోండి, సో పంక్చర్ అయిన వెంటనే మనకి ఏమైపోతుంది, ఏరియా ఆఫ్ టైర్ అనేది కాంటాక్ట్ పెరిగిపోతుంది, అంటే అందులో గాలి వెళ్ళిపోతుంది కదా. సో గాలి వెళ్ళిపోయింది కాబట్టి దాని ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతుంది. సింపుల్ గుర్తుపెట్టుకోండి, అది సరిపోద్ది. అప్పుడు ఏరియా ఇంక్రీజ్ అయిందంటేనే అక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఇంక్రీజెస్ డిపెండ్స్ ఆన్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్. కాబట్టి రొటేషనల్ ఫ్రిక్షన్ ఇన్వాల్వ్ అయితే ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఇంటూ ఎన్ అని రాస్తాం. ఇక్కడ ఎన్ అనేది కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్. సో ఎంత కాంటాక్ట్ ఉంటే దానికి అంత ఫ్రిక్షన్ ఎక్కువ ఉన్నట్టు. సో దాన్ని మనం ఏమంటామంటే ఫ్లాట్ అండ్ టైర్స్ ఇన్ఫ్లాట్ అండ్ టైర్స్గా డిఫైన్ చేస్తాం. ఫ్లాట్ అండ్ టైర్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఇండైరెక్ట్లీ పంచ్డ్ టైర్స్. ఇన్ఫ్లాట్ అండ్ టైర్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఫుల్లీ ఫిల్డ్ ఎయిర్ టైర్స్ అని చెప్పొచ్చు. అది సింపుల్గా అర్థం కావడం కోసం. మళ్ళీ మనకి కార్కి యాజ్ వెల్ యాజ్ బైక్కి మళ్ళీ కార్కి లారీకి కంపేర్ చేసినప్పుడు ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ టైంలో కూడా మనకు కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. అదంతా మనకు అవసరం లేదు ఇప్పుడు. ఓన్లీ ఇక్కడ ఫ్లాట్ అండ్ టైర్స్ అనేటివి తొందరగా స్టాప్ అవుతాయి కంపేర్ టు ద ఇన్ఫ్లాట్ అండ్ టైర్స్. బికాస్ ఇక్కడ ఆన్సర్ ఏం రాయాలి, డైరెక్ట్ వన్ సింగిల్ ఆన్సర్. బికాస్ ద ఏరియా ఆఫ్ కాంటాక్ట్ increases for flat and tires. Okay na, that's why area increase aitundante if area increases next point, if area increases automatically the friction also increases. ఫ్రిక్షన్ లేకపోతే ఇక్కడ సింపుల్గా ఏం రాసుకోవడం కైనెటిక్ ఫ్రిక్షన్ అని రాసుకోండి, బాగుంటుంది వర్డ్. ఎందుకంటే మనకు రొటేషనల్ మోషన్లో డిస్కస్ చేస్తుంది కాబట్టి కైనెటిక్ ఫ్రిక్షన్ ఆర్ రోలింగ్ ఫ్రిక్షన్ అని కూడా చెప్పొచ్చు ఇక్కడ, సింపుల్ ఇంకా బాగుంటుంది. రోలింగ్ ఫ్రిక్షన్ ఇంక్రీజెస్. ఓకే, ఇది మనకు సింపుల్ ఒక లైన్లో అయిపోయింది. ద ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ఇంక్రీజెస్. ఇఫ్ ఏరియా ఈజ్ మోర్ ఆటోమేటికల్లీ ద ఫ్రిక్షన్ విల్ ఆల్సో బీ ఇంక్రీజెస్. మనకు అర్థమైపోతుంది. ఒక చిన్న పెన్నుని ఇలా పుష్ చేస్తున్నప్పుడేమో ఒకలా అనిపిస్తుంది, అదే ఒక పెద్ద స్టోన్ని లేకపోతే ఒక బ్రిక్ను కానీ దాని మీద సర్ఫేస్ మీద పుష్ చేస్తే ఎక్కువ ఫ్రిక్షన్ ఇన్వాల్వ్ అవుతుంది. అంటే కాంటాక్ట్ అనేది సర్ఫేస్కి ఇంక్రీజ్ అవుతుంది. సో కాంటాక్ట్ ఇంక్రీజ్ అవుతుందంటే ఇమీడియట్లీ ద ఫ్రిక్షన్ ఈజ్ ఇన్వాల్వింగ్ లార్జ్. సో దిస్ ఈస్ ద రీజన్, బికాస్ ఫ్లాట్ అండ్ టైర్స్ ఆర్ తొందరగా ఆగిపోతాయి. అందుకే మనం పంచర్ అయిన వెహికల్స్ని పుష్ చేయాలంటే చాలా వర్క్ చేస్తాం కదా. సో అదే మంచిగా ఇన్ఫ్లాటెడ్గా ఉన్నాయంటే ఫుల్ ఎయిర్తో ఫిల్ అయిందంటే ఇమీడియట్గా స్మూత్గా ట్రావెల్ చేయడం జరుగుతుంది. అది మనకి ఇన్ఫ్లాట్ అండ్ టైర్స్కి ఫ్లాట్ అండ్ టైర్స్కి డిఫరెన్స్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, కెన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ be greater than 1? ఇది క్వశ్చన్. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది గ్రేటర్ దెన్ 1 ఉంటుందా లేదా అనేది క్వశ్చన్. ఎప్పుడైనా ఇక్కడ కెన్ అనే క్వశ్చన్స్ వస్తున్నాయంటే
ఈ కెన్ అనే క్వశ్చన్స్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అన్నట్టు. కెన్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ కెన్తో స్టార్ట్ అవుతున్న క్వశ్చన్స్ అన్నిటికీ సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఎస్ ఆర్ నో. If you put yes here, that if it is right answer, you will get 1 mark. If it is correct answer, no. If you put no answer, immediately you will get 1 mark. No more writing on this క్వశ్చన్. కెన్ అనే క్వశ్చన్తో వస్తుందంటే ఇమీడియట్గా మనకు ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. సో ఎస్ అయినా ఉండొచ్చు, ఐదర్ ఆర్ అయినా, నో అయినా ఉండొచ్చు. సో ఇప్పుడు ఈ ఎస్ను పెట్టామనుకోండి ఆన్సర్లో 1 మార్క్ వచ్చేస్తుంది ఇమీడియట్గా. దాని రీజన్ రాస్తే ఇంకో మార్క్. అది స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్. ఓకేనా. ఇప్పుడు ఎస్ఆర్ నో క్వశ్చన్ అంటే దీనికి ఏంటి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది అంటే మ్యూ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 1 ఉంటుందా లేదా అని ఆయన అడుగుతున్నాడు. అది పాసిబుల్లా కాదా అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎస్. సో మోస్ట్లీ ఇట్ ఈస్ నో, ఇట్ ఈస్ ఆల్వేస్ ఇక్కడ ఆన్సర్ ఎస్ అని రాసామంటే ఇట్ ఈస్ ఎనఫ్. మనకి కంటిన్యూగా ఇక్కడ మనకు 1 మార్క్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఆన్సర్ ఏం రాస్తామంటే ఇన్ జనరల్గా మనకు రాస్తాం. క్వశ్చన్ ఏంటంటే ఇన్ జనరల్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఆల్వేస్ ఇట్ ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ లెస్ దెన్ 1. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ లెస్ దెన్ 1. బట్ ఇక్కడ కండిషన్ ఏంటంటే వెరీ ఫ్యూ కండిషన్స్, స్పెషల్ కేసెస్లో మాత్రమే ఈ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది గ్రేటర్ దెన్ 1 ఉంటుంది. అదేంటంటే ఫర్ హెవీ పాలిష్డ్ బాడీస్ సర్ఫేసెస్, బాడీస్ అని కూడా సర్ఫేసెస్ అందాం. ఫర్ హెవీ పాలిష్డ్ సర్ఫేసెస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇంక్రీజెస్ లేకపోతే ఇంక్రీజెస్ బికాస్ రీజన్ ఏంటంటే బికాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాస్ ద ఇంటరాటమిక్ ఫోర్సెస్ ఆర్ ఇంక్రీజెస్. ఇంటరాటమిక్ ఫోర్సెస్ ఆర్ ఇంక్రీజెస్. ఎందుకనే చెప్తాను చూడండి. ఇంక్రీజెస్. సో ఇప్పుడు మనకి ఒక సర్ఫేస్ను బాగా పాలిష్ చేస్తున్న కొద్దీ ఏమైపోతుందంటే హెవీ పాలిష్ చేసిన ఆబ్జెక్ట్స్ ఏమవుతుందంటే ఆ సర్ఫేస్ మధ్యలో ఇంటరాటమిక్ ఫోర్సెస్ మధ్యలో అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే ఫోర్స్ ఇంక్రీజ్ అవుతుందో మనకి ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయిపోతుంది. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇంక్రీజ్ అవుతుందంటేనే మనకు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఓన్లీ ఇక్కడ కండిషన్ ఏంటి, ఇది రాస్తే రాయండి లేకపోతే లేదు లైన్. కానీ ఇక్కడ కండిషన్ ఎస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్. అండ్ ఫర్ హెవీ పాలిష్డ్ బాడీస్ ఆర్ సర్ఫేసెస్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లైన్. ఫర్ వెరీ పాలిష్డ్ ఆర్ హెవీ పాలిష్డ్, ఇక్కడ లేకపోతే ఇలా కూడా రాసుకోవచ్చు, హెవీ పాలిష్డ్ సర్ఫేసెస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇంక్రీజెస్. దట్స్ వై ఇంటరాటమిక్ ఫోర్సెస్ ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి ఫోర్స్ కూడా ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇంక్రీజ్ అయితే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ కెన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బీ గ్రేటర్ దెన్ 1. ఎస్, ఆన్సర్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎస్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ 4th one మనకి 4 మార్క్స్ క్వశ్చన్లో లాస్ ఆఫ్ మోషన్లో నెక్స్ట్ క్వశ్చన్. ఏ హార్స్, ఇవన్నీ కాన్సెప్చువల్ క్వశ్చన్స్. ఏ హార్స్ హ్యాస్ టు పుల్ the cart with harder later the motion. Horse has to pull the cart with harder later the motion. వై క్వశ్చన్ ఏంటంటే వై. ఇక్కడ క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూడండి. కొంచెం వే ఆఫ్ క్వశ్చన్ మాడ్యులేటింగ్ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్ అవ్వచ్చు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఏ హార్స్ హ్యాస్ టు పుల్ ద కార్ట్ విత్ హార్డర్ లేటర్ ద మోషన్. సో ఒక మనకు తెలుసు హార్స్ కార్ట్ తెలుసు కదా. హార్స్ కార్ట్ అంటే గుర్రపు బండి. ఈ గుర్రపు బండిలో హార్స్ అనేది స్టార్టింగ్ టైంలో చాలా కష్టపడుతుంది. రెస్ట్ పొజిషన్లో ఉంది అనుకోండి కార్టు. సో ఈ కార్ట్ ఇలా రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇక్కడ మనకి
ఈ కార్ట్ని మనకు పుల్ చేయడానికి హార్స్ అనేది చాలా ఇబ్బంది పడుతుంది. సో ఇక్కడ ఈ వీల్స్ ఏమవుతాయంటే రెస్ట్ పొజిషన్లో ఉంటాయి. కాబట్టి ఎందుకు ఇక్కడ క్వశ్చన్ డైరెక్ట్ ఇచ్చిన ఆయన ఏమన్నాడు, ఆన్సర్ ఇచ్చేసిండు. ఏ హార్స్ హ్యాస్ టు పుల్ హార్డర్ దెన్ ద లేటర్ ఆఫ్ మోషన్. కార్ట్ను ఫస్ట్ హార్డ్గా పుల్ చేస్తుంది, ఆ తర్వాత సింపుల్గా వెళ్ళిపోతుంది. స్టార్టింగ్ టైంలో మాత్రం ఇట్ ఫీల్స్ వెరీ హార్డ్ టు పుల్ ద కార్ట్. ఎందుకు? ఆన్సర్ క్వశ్చన్ ఈజ్ వై. ఇక్కడ మన ఆన్సర్ ఏం రాస్తామంటే ద ఆన్సర్ ఫర్ ద 2 మార్క్స్ క్వశ్చన్. ఇక్కడ ఒకటే కండిషన్ రాసేయండి, ద రిలేషన్ రాసేయండి. ద కోఎఫిషియంట్ ఫ్రిక్షన్, స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ లెస్ దెన్, కైనెటిక్ ఫ్రిక్షన్ ఈజ్ లెస్ దెన్ రోలింగ్ ఫ్రిక్షన్. సారీ గ్రేటర్, ఓకేనా? సారీ దిస్ ఇస్ గ్రేటర్. అంటే ఇక్కడ స్టాటిక్ ఫ్రిక్షన్కి కంపేర్ టు ద కైనెటిక్ ఫ్రిక్షన్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది, కంపేర్ టు ద రోలింగ్ ఫ్రిక్షన్ కైనెటిక్ ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడే మనకు అర్థమైపోతుంది. ఇక్కడ ఫస్ట్ ఇఫ్ హార్స్ ఈజ్ ఎట్ రెస్ట్ పొజిషన్, ఆన్సర్ ఏంటి? ఇక్కడ ఈ పాయింట్తో 1 మార్క్ వస్తుంది మనకి ఈ కండిషన్ రాస్తే. ఇఫ్ హార్స్ ఈజ్ ఎట్ రెస్ట్ పొజిషన్ ద స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ఆర్ లిమిటింగ్ ఫ్రిక్షన్ అనొచ్చు మనం. స్టాటిక్ ఫ్రిక్షన్ ఆర్ లిమిటింగ్ ఫ్రిక్షన్ ఏదైనా ఒకటే. లిమిటింగ్ ఫ్రిక్షన్ ఈజ్ మోర్. ఓకే, నథింగ్ దట్ ఈస్ ద లిమిటింగ్ ఫ్రిక్షన్ ఈజ్, ఆన్సర్ ఏం రాయాలంటే ద లిమిటింగ్ ఫ్రిక్షన్ ఈజ్ లేకపోతే డైరెక్ట్ రాయండి. లిమిటింగ్ ఫ్రిక్షన్ ఈజ్ గ్రేటర్ దెన్ కైనెటిక్ ఫ్రిక్షన్. సో whenever the cart is started in motion, immediately the friction is decreases because it is in motion. సింపుల్గా ఒక కైనెటిక్ ఫ్రిక్షన్ అనొచ్చు, ఇంకా రోల్ అవుతుంది కాబట్టి రోలింగ్ ఫ్రిక్షన్ అన్న డజంట్ మ్యాటర్. సో అనే ఫ్రిక్షన్ స్టార్టింగ్ ఫ్రిక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది, స్టాటిక్ ఫ్రిక్షన్ కంపేర్ టు ద కైనెటిక్ ఫ్రిక్షన్. కాబట్టి హార్స్ కార్ట్ అనేది హార్స్ ఈజీగా పుల్ చేయలేదు స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు, కొంచెం హార్డ్తో పుల్ చేస్తూ ఆ కొంత మోషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత స్మూత్గా వెళ్ళిపోతుంది. అదే టైంలో మళ్ళీ హార్స్ అనేది ఆ కార్డ్ని స్టాప్ చేయడానికి కూడా ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తుంది. ఎందుకంటే మళ్ళీ అది హార్స్ ఒక సర్టెన్ మోషన్లో ఉంటుంది కదా, ఆ స్పీడ్ను రెడ్యూస్ చేయాలంటే ఇట్ మస్ట్ బి అప్లైడ్ మోర్ ఫోర్స్. ఆ ఫ్రిక్షన్కి మోర్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు మాత్రమే ఆ కార్ట్ అనేది ఆగడం జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ 4th క్వశ్చన్. వై ఆల్వేస్ ఏ హార్స్ ఈజ్ హార్డ్ టు పుల్ ద కార్ట్ కంపేర్ టు ద మోషన్. ఓకేనా? దిస్ వన్ ఈజ్ 4th క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా మనకి ఇంపార్టెంటే, ఇది కూడా చాలాసార్లు అడుగుతున్న క్వశ్చన్. 5th వన్. ఏ బుల్లెట్ ఈజ్ fired from the gun the gun gives kickback direction. A bullet is fired from the gun gives kickback direction. Why? Okay, so this is the question about 5th one. A bullet is fired from the gun gives kickback direction. Why? ఇది మనకి ఈ క్వశ్చన్ మనకు కావాలి. అంటే ఇక్కడ మనకు ఒక పాయింట్ అర్థం చేసుకోండి. ఏదైనా ఒక బుల్లెట్ ఒక గన్లో నుంచి ఫైర్ అయినప్పుడు మనం ఆల్రెడీ చూస్తుంటాం సినిమాలోనే, ఎక్కడైనా ఇలా ఒక గన్ ఉందనుకోండి, ఇక్కడ బుల్లెట్ అనేది ఇక్కడ నుంచి ఫైర్ అయితే, సో ఇక్కడ బుల్లెట్ ఇటు బయటకు వెళ్తుంది కానీ కొంచెం గన్ అనేది బ్యాక్ వస్తుంది. ఆల్రెడీ మనకు తెలిసేంది అకార్డింగ్ టు న్యూటన్స్ థర్డ్ లా, ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనే ఒక రీజన్ తెలుసు. సో ఇక్కడ మనకు ఆ యాక్షన్ ఎలా అప్లై అవుతుందంటే ఇక్కడ ఆన్సర్ ఏం రాయాలంటే సింగిల్ లైన్ ఆన్సర్. అకార్డింగ్ టు law of conservation of linear momentum. I will explain what it is. Law of conservation of linear momentum according to the answer, according to law of conservation of linear momentum. ఇక్కడ explanation ఉండండి.
సో ఇక్కడ మాస్ ఆఫ్ ది బుల్లెట్ స్మాల్ ఎమ్ అండ్ గన్ ఆఫ్ ది మాస్ క్యాపిటల్ ఎమ్ అనుకుందాం. సో ఇప్పుడు మాస్ ఇంత ఫాస్ట్ వెలాసిటీతో వెళ్తుంటే ఇక్కడ గన్ కూడా బ్యాక్ రావాలి కదా అకార్డింగ్ టు న్యూటన్స్ థర్డ్ లా. సో కాబట్టి ఇక్కడ చేంజింగ్ మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు లేకపోతే చేంజింగ్ మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి, లేదా మొమెంటమ్ ఇనిషియల్ ఈజ్ ఈక్వల్స్ టు మొమెంటమ్ ఫైనల్ అవ్వాలి. సో ఇది అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనకు బుల్లెట్ ముందుకెళ్తుందంటే ఇది బ్యాక్ వస్తుందంటే ఇక్కడ అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ ద మాస్ ఆఫ్ ది గన్ ఈజ్ వెరీ లార్జ్ కంపేర్డ్ టు ద బుల్లెట్, ఎక్కువ ఉంది. కాబట్టి ఎప్పుడైతే గన్ను ఇట్లా ఫైర్ చేస్తున్నాం బుల్లెట్ కొంత స్పీడ్తో ముందరికి వెళ్తుంది, కానీ గన్ మాత్రం కొంచెం ఇట్లా బ్యాక్ వస్తుంది. సినిమాల్లో చూసినా ఇక్కడ చూసినా ఇట్లా గన్ కొంచెం బ్యాక్ వస్తుంది. ఎందుకు కొంచెమే వస్తుందంటే అక్కడ మాస్ ఆఫ్ ది కాంటెంట్ ఈజ్ ఆర్ గన్ ఈజ్ వెరీ లార్జ్, కాబట్టి కొంచెం బ్యాక్ వస్తుంది, బుల్లెట్ అనేది ఫాస్ట్గా ముందరికి వెళ్తుంది. దట్ ఈస్ ద రీజన్ ఈజ్ అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ the gun is gives kickback direction, kickback. సో ఇది ఇక్కడ రాస్తారు, ఇదే 2 మార్క్స్ ఆన్సర్. మనకి ఇంకా మనం ఎక్కువ రాయాల్సిన అవసరం ఏం లేదు. దిస్ ఈజ్ అబౌట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ వన్ చూడండి. Now 6th question, why does a heavy rifle not recoil as strongly as light rifle using the same cartridge? ఇది 6th క్వశ్చన్. ఈ 6th క్వశ్చన్లో మనకి వాల్యూని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే యాజ్ ఇట్ ఈజ్ సేమ్. ఇక్కడ బుల్లెట్ ఫైర్డ్ గన్ కాన్సెప్ట్ తీసుకోవాలి. ఎందుకు ఇక్కడ రైఫిల్ అంటే ఏంటి, పెద్ద పెద్ద బుల్లెట్స్ పెద్ద గన్స్ ఫైర్ చేయాలి, లాంగ్ రేంజెస్లో ఫైర్ చేయాలన్నప్పుడు రైఫిల్స్ వాడతాం, పెద్ద పెద్ద రైఫిల్స్ని, ఇంత బుల్లెట్స్ ఉన్న రైఫిల్స్ని వాడి ఫైర్ చేస్తూ ఉంటాం. దానికి పెద్ద క్యాట్రేజ్ ఉంటుంది. సో ఆ సిస్టమ్ మొత్తంలో ఇక్కడికి వచ్చేసరికి కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ రాయాల్సిన ఆన్సర్ ఏంది సింపుల్గా, ఇక్కడ కూడా అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్, అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్. ఎందుకు చూడండి, ఇఫ్ మాస్ ఈజ్ వెరీ లార్జ్ అకార్డింగ్ టు న్యూటన్స్ సెకండ్ లా, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ కదా. సో ఇఫ్ మాస్ ఈజ్ వెరీ లార్జ్ ఆటోమేటిక్లీ ద యాక్సిలరేషన్ ఆఫ్ రైఫిల్ ఈజ్ వెరీ లెస్. సో ఇప్పుడు హెవీ రైఫిల్ హ్యాస్ more mass, that is acceleration of the rifle is less, acceleration is less. సింపుల్. ఎక్కడైతే మాస్ ఎక్కువ ఉంటుందో దానికి యాక్సిలరేషన్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ 1 మార్క్ వచ్చేసింది. ఇక్కడ ఏం రాస్తాం, హెవీ రైఫిల్ హ్యాస్ మోర్ మాస్, ఇమీడియట్లీ యాక్సిలరేషన్ ఈజ్ లెస్ అని రాయొచ్చు. కాబట్టి ఇక్కడ మనకి ఏం చెప్తాం, ఇప్పుడు ఈ హెవీ రైఫిల్ అనేది చాలా తక్కువగా స్ట్రాంగ్లీ రీకాయిల్ అవుతుంది, కానీ లైటర్ రైఫిల్తో పోల్చినప్పుడు అని రాస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ అబౌట్ 6th క్వశ్చన్. ఓకేనా, నోట్ చేసుకున్నారా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 7th one. If bomb is at rest, okay, it explodes with two pieces of mass, and the direction must be opposite. ఎక్స్ప్లెయిన్. క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్. ఎందుకు, ఆల్రెడీ ఆన్సర్ ఆయన్నే ఇచ్చిండు, ఇక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ చేయమంటుండు, లేదా వై అని కూడా అడగవచ్చు, వై లేదా ఎక్స్ప్లెయిన్ అని కూడా అడుగుతారు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి, ఒక బాంబ్ అనేది రెస్ట్ పొజిషన్లో ఉందంటే ఇట్లా పైకి త్రో చేసిన అనుకుందాం. సో ఇక్కడ బాంబ్ ఉంది, ఈ బాంబ్ అనేది ఎక్స్ప్లోడ్ అవుతుందంట. సో
సో ఎక్స్ప్లోడ్ అయినప్పుడు అవి రెండు ఆపోజిట్ డైరెక్షన్లోనే ఉంటాయి ఎందుకు అనేది అడుగుతున్నాడు. ఎందుకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి? ద డైరెక్షన్ మస్ట్ బి ఆపోజిట్. వై? బికాస్ ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా ఒక్కటి తెలిస్తే చాలు. అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటమే, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటమ్, చిన్న ఫార్ములా, అది చిన్న సాల్వేషన్, డోంట్ బి కన్ఫ్యూజ్డ్. ఇక్కడ చూడండి, బిఫోర్ బాంబ్ అనేది రెస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి ఇనిషియల్ మూమెంటం ఫార్ములా రాస్తున్నా. మూమెంటం ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ మూమెంటం ఆఫ్ ది బాడీస్. ఇప్పుడు మనకి ఇది ఎక్స్ప్లోడ్ అయినాక ఏమవుతుందంటే 2 పీసెస్కి డివైడ్ అవుతుందంట. అంటే ఒకటేమో ఇక్కడ ఇది ఎక్స్ప్లోడ్ అయ్యి ఇట్లా చిన్న పీస్ ఇటు వస్తుంది, అండ్ ఇంకోటి ఈ డైరెక్షన్లో వస్తుంది అనేది ప్రూవ్ చేయాలి. అంటే ఆపోజిట్ డైరెక్షన్లోనే ఎందుకు వస్తుంది అనేది ప్రూవ్ చేయాలి రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు. అంటే రెస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి ఇక్కడ ఫార్ములా రాయండి. ఒకవేళ ఇనిషియల్ మాస్ ఆఫ్ ది బాంబు క్యాపిటల్ M అనుకుందాం, అండ్ యాజ్ వెల్ యాజ్ వెలాసిటీ ఆఫ్ ది బాంబు V అని రాసుకుందాం, ఇంకా మనకు తెలియదు, ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ మూమెంటం 2 పీసెస్గా డివైడ్ అవుతుంది కదా. అంటే ఫస్ట్ పీస్ ఇక్కడ M1 అనుకోండి, దిస్ ఈజ్ M2 అనుకుందాం. ఇక్కడ వెలాసిటీ V1 అనుకుందాం, ఇది V2 అనుకుందాం. అంటే M1V1 ప్లస్ M2V2. సో ఇక్కడ వెలాసిటీ ఏమైనా ఉందా ఇనిషియల్గా? బాంబ్ అనేది రెస్ట్లో ఉందన్నాడు. కండిషన్ చూడండి, ఏ బాంబ్ ఈజ్ ఎట్ రెస్ట్ అంటే వెలాసిటీ 0, అంటే 0 ఈజ్ ఈక్వల్స్ టు, ఎందుకు 0 ఇంటూ సంథింగ్, 0 ఈజ్ ఈక్వల్స్ టు M1V1 ప్లస్ M2V2. సో ఇప్పుడు M1V1 ఇటు వచ్చి, లేదా అది అటుపోయినప్పుడు మైనస్ M2V2 అని రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మైనస్ అంటే MV అంటే ఏంది? మొమెంటమే కదా. P1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ P2. ప్రూవ్ చేసాం. అంటే ఎప్పుడైనా బాంబు రెస్ట్లో ఉండి ఎక్స్ప్లోడ్ అయిందంటే ద డైరెక్షన్ ఆఫ్ ది పీసెస్ మస్ట్ బి ఆపోజిట్ ఈచ్ అదర్ అనేది ఒకటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. P1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ P2. సో ఇక్కడ మనకి ఒకటి రాయాల్సింది ఏంది? MV ఈజ్ ఈక్వల్స్ టు M1V1 ప్లస్ M2V2. ఎందుకు? బిఫోర్ కొలిజన్ ఇనిషియల్ మూమెంటం ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్టర్ కొలిజన్ లీనియర్ మూమెంటం. ఓకే, లీనియర్ మూమెంటం కాబట్టి ఇది సాల్వ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మైనస్ సైన్ ఈజ్ డిఫైన్స్ ఆర్ ఇండికేట్స్ ఆపోజిట్ డైరెక్షన్. ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది, మనకి 2 మార్క్స్ వస్తాయి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఏందో చూద్దాం, నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. What happens to coefficient of friction if weight of object is doubled? సో ఇది లాస్ట్ క్వశ్చన్. ఇందులో మనకి ఇంపార్టెంట్గా బాగా రిపీటెడ్గా కొంచెం కన్ఫ్యూజ్ చేయాలనుకున్న క్వశ్చన్స్ అన్ని ఇవే 8 క్వశ్చన్స్. లాస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇఫ్ వెయిట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ డబుల్డ్? సో ఇక్కడ ఏం చేయాలంటే డైరెక్ట్ ఒకటే ఆన్సర్, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ బట్ డజంట్ డిపెండ్స్ ఆన్ ద వెయిట్. సో వెయిట్ ఎంత ఉందనేది చూడదు, ఆ సర్ఫేస్ మీద డిపెండ్ అవుతుంది, ఆ షేప్ మీద డిపెండ్ అవుతుంది తప్ప ఇట్ నెవర్స్ డిపెండ్స్ ఆన్ వెయిట్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? రిమైన్స్ సేమ్. మాస్ ఆఫ్ ఆబ్జెక్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వాల్యూ ఏమవుతుంది? రిమైన్స్ సేమ్. ఎందుకు సేమ్ ఉంటుంది? ఆ ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ప్రాపర్టీ ఏంటి? డిపెండ్స్ ఆన్ ద నేచర్ యాజ్ వెల్ యాజ్ షేప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ సర్ఫేస్, బట్ ఇట్ డజంట్ డిపెండ్స్ ఆన్ వెయిట్ ఆఫ్ ఆబ్జెక్ట్. వెయిట్ అంటేనే మనకు అక్కడ గ్రావిటీ అవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి ఇట్ డజంట్ డిపెండ్స్ ఆన్ వెయిట్, ఇట్ రిమైన్స్ సేమ్. డైరెక్ట్ 2 మార్క్స్ వచ్చేసాయి. ఇట్స్ నెవర్ చేంజ్. ఇంకా మనకి ఇంకా కండిషన్ రాయాలి అని ఇంకా ఎలాబొరేటెడ్గా ఆన్సర్ రాయాలనుకుంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ ఆల్వేస్
friction is depends on surface, nature surface or nature surface. కథం ఇక్కడ వరకు రాస్తే మనకు ఒక ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఇంకా మనకి ఇంకా ఎలాబొరేటర్ రాయాలంటే సో ఇట్ ఈస్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ షేప్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఆర్ నేచర్ సర్ఫేస్ బట్ ఇట్ నెవర్ డిపెండ్స్ ఆన్. సో ఇక్కడ ఇంకా ఇంకొక పాయింట్ రాయాలనుకుంటే రాయొచ్చు. ఇట్స్ నెవర్ డిపెండ్స్ ఆన్ వెయిట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇలా. సో ఇది మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ లాస్ ఆఫ్ మోషన్. సో ఈ లాస్ ఆఫ్ మోషన్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇది 2 మార్క్స్ క్వశ్చన్ మనకి లాస్ ఆఫ్ మోషన్ అనే లెసన్లో నుంచి. ఓకేనా? మీకు ఇంకా కావాలంటే ఈ 2 వీడియోస్ని ఒకే దగ్గర ఓవర్లాప్ చేస్తాను, అది కూడా మీకు అవైలబుల్ పెడతాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.